శ్రీ సంతాన నాగేంద్ర స్వామి వారి కళ్యాణం, హోమం, అలాగే మూల విరాట్ని మీరు చూడొచ్చు. శిఖర దర్శనం ఎంతో అందంగా ఉంటుంది. నిర్వహిస్తున్న వారు శ్రీ చావలి శంకర శాస్త్రి గారు. ఈయన వంశపారపర్య ధర్మకర్తగా ఈ దేవాలయాన్ని స్వయంగా వెలిసినటువంటి పుట్ట అండి. వెల్కమ్ టు బాల్మెన్సీ టీవీ. సర్వే జన శకునో భవంతు. ఈ వీడియోలో మనం శ్రీ సంతాన నాగేంద్ర స్వామి వారి దేవాలయం, ఈ దేవాలయం కైక్లూరు పట్టణంలో ఉంది. ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలంటే మనకి ఏలూరు రోడ్డుకి వెళ్ళకముందే మార్కెట్ యార్డ్ ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంటుందండి, చిన్నది. వెనకాల కాలువ గట్టు ఉంటుందన్నమాట. దాంట్లో అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్, చాలా వాకబుల్ డిస్టెన్స్. కొంచెం ముందరకు వెళ్ళిన తర్వాత రైట్ సైడు ఈ టెంపుల్ ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు సంతాన నాగేంద్ర స్వామి దేవాలయం ఎక్కడంటే. ఈ దేవాలయంలో ఈ పునఃప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, అలాగే హోమము మరియు కళ్యాణము జరుగుతుంది. ఈ కళ్యాణంతో పాటు అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ హోమానికి సంబంధించిన వస్తువులు అమ్ముతున్నారు. మనం ఇవి పర్చేస్ చేసుకుని హోమంలో వేయచ్చు. ఇది స్వయంగా వెలిసినటువంటి పుట్ట అండి. మీరు చూస్తున్నారు కదా, చాలామంది భక్తులు విచ్చేసి ఉన్నారు ఇక్కడ ఈ హోమం మరియు కళ్యాణం ప్రోగ్రాం చూడటానికి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎర్లీ మార్నింగ్ చేరుకున్నానండి ఇక్కడికి. ఇక్కడ ప్రసాదం పులిహార కింద పెడుతున్నారు భక్తులకి. సో ఈ గుడి పక్కనే హోమగుండం ఏర్పాటు చేశారు. భక్తులు ఈ హోమగుండం ప్రోగ్రాంలో కూడా పాల్గొంటున్నారు. మీరు చూడొచ్చు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ హోమం దగ్గర పూజ కూడా జరుగుతుందండి. ఆ పూజ కవర్ చేస్తాం. చివరి వరకు చూడండి వీడియో. చివరిలో మీకు నిత్యాన్నదానం గురించి, అలాగే శిఖర దర్శనం అంటే ఈ టెంపుల్ పైన ఉన్నటువంటి శిఖరానికి పూజ చేసి ఆ చుట్టూరు ఉన్నటువంటి వ్యూ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. అలాగే దీంట్లో కళ్యాణం కూడా జరుగుతుందండి. ఈ కళ్యాణానికి సంబంధించి సపరేట్ వీడియో ఒకటి చేశాము. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఎండ్ టు ఎండ్ కళ్యాణం మీరు దాంట్లో వైభవంగా చూడొచ్చు. వీడియో లెంత్ ఎక్కువ అవ్వటం వల్ల దాన్ని సపరేట్ వీడియో కింద చేయాల్సి వచ్చింది. ఇక్కడ హోమగుండం చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతో నీట్గా అమ్మవార్లని అలంకరించి, అదే ఈ హోమానికి సంబంధించిన అవసలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఇక్కడ 4 హోమగుండాలు ఉన్నాయండి. ఇక్కడ పైన కూడా సాంప్రదాయ సిద్ధంగా ఆకులతోటి ఈ హోమగుండం జరిపించడానికి కావాల్సిన ఏర్పాటు చేశారు. పైన కప్పు కూడా మొత్తం చాలా సాంప్రదాయ సిద్ధంగా ఇది ఇక్కడ జరుగుతుంది ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్న వారు శ్రీ చావలి శంకర శాస్త్రి గారు. ఈయన వంశపారపర్య ధర్మకర్తగా ఈ దేవాలయాన్ని నడిపిస్తున్నారు. మరియు ఈయన ఆలయ కమిటీ సభ్యులు కూడా. నన్ను ఆహ్వానించడం వల్ల నేను ఇక్కడికి వచ్చి తీయటం జరిగింది. చాలా సంతోషం అండి. మీరు చూస్తే పక్కనే చుట్టూరు పంట పొలాలు, చెరువులు ఇట్లా ఉన్నాయి. ఇవంతా ఈ దేవాలయానికి మరింత శోభని చేకూరుస్తున్నాయి. అలాగే ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఎందుకంటే చుట్టూరు పొలాలు, చెరువులు ఇవే ఉన్నాయి కాబట్టి. మీరు చూస్తున్నారు భక్తులందరూ ఇక్కడ వేయించేస్తూ ఉన్నారు. ఇదే టెంపుల్ వ్యూ అండి బయట నుంచి చూస్తే. మళ్ళీ ఒకసారి మనం హోమగుండం, అలాగే ఈ దేవాలయం యొక్క మండపంలో కూడా వెళ్దాము ఒకసారి. చాలా ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల చాలా రద్దీగా ఉంది. అయినప్పటికీ మనం పూర్తిగా ఈ దేవాలయం గురించి చూద్దాం. ఈ యూనిఫామ్లో ఈ శారీస్, గ్రీన్ శారీస్ కట్టుకున్నారు కదా, వాళ్ళు కైక్లూరు సాయిబాబా రిలేటెడ్ వాలంటీర్స్ అండి. వాళ్ళు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో సేవకి చాలా హెల్ప్ చేశారంట. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్.
ఈ టెంపుల్లో శ్రీ సంతాన నాగేంద్ర స్వామి వారి విగ్రహం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ప్రముఖులు శంకర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు, లాయర్ శంకర్ గారు. మనం హోమగుండం దగ్గరలో ఉన్నామండి. ఒకసారి జై నాగేంద్ర అని మీరు కామెంట్ చేయండి ఈ హోమగుండం చూసిన వెంటనే. అనేక మంది పురోహితులు ఈ ప్రోగ్రాంని సక్రమంగా చాలా వైభవపేతంగా నిర్వహించడానికి వేయించేసి ఉన్నారు ఇక్కడ. సో ఇది 3 రోజుల నుంచి జరుగుతున్న ప్రోగ్రాం అండి. ఈరోజు చివరి రోజు. ఈ హోమం మరియు హోమం అనంతరం కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని అందరూ దర్శించుకోవచ్చు. దర్శనం అయిన తర్వాత మనము శిఖర దర్శనము, ప్రధాన అర్చకుల వారు శంకర శాస్త్రి గారు పైన పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి మనకి ప్రసాదముగా బూరెల్ని వదులుతారు. దానికోసం భక్తులు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. హోమంలో మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ పూర్ణాహితి, మిగతా అంశాలు ఇవన్నీ వేస్తున్నారు.
पुनते सदा पापमान्यः पुनन्तु मायावत्यं पवित्रं तदोऽद्यामगो हिरण्मयं ब्रह्मविदो भयं भूतं ब्रह्म पुनीमहे सुनीति सहनावनादो स्वस्यावरुणः समीक्ष्या राजा वेदामोद्यजिञ्जापुनादु आचार्यं पूजयामि दक्षिणां दद्यामि आचार्यवरन्दे ददामि గురుకుల గారు జనం బయటికి తీసుకొస్తే భక్తుల మీద కూడా మాట్లాడారు ఈ హోమగుండం జరుగుతున్న ప్రదేశం చుట్టూరు డిఫరెంట్ పెయింటింగ్స్ గద అలాగే హంస ఇట్లా డిఫరెంట్ పెయింటింగ్స్ పెట్టుంచారండి. డ్రాయింగ్స్ వేసించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇక్కడ హోమం కంప్లీట్ అయిన తర్వాత భక్తులందరికీ హోమగుండంలో అంశలు వేసి ఆశీర్వాదం తీసుకోవటానికి అలౌ చేశారండి. ముందుగా ఒక ప్రదక్షిణ చేసుకొని ఇక్కడికి వెళ్తాము. ఒకసారి భక్తులు ఎవరెవరు వచ్చారో మనం చూద్దాము. ఇక్కడ కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అయిందండి. ఈ ఉత్సవ విగ్రహాలకే కళ్యాణం చేస్తారు. చూస్తున్నారుగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో కళ్యాణం ప్రోగ్రాం వీచుటకు అందరూ ఏం చేసుకున్నారు. ఎదురుగా ఉన్నది మనకి నెమలే అండి. స్వామివారి ఎదురుగా ఈ నెమలి విగ్రహం ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మీరు వీక్షించవచ్చు. ఇక్కడ చెట్లు, ఆ కనిపించే టెంట్లోనే భోజన కార్యక్రమం జరుగుతుంది. ఇది టెంపుల్ ఎదురుగా నుంచి తీసిన వ్యూ అండి. మీరు చూడొచ్చు. రైట్ సైడ్ ఏమో హోమగుండంకి ఏర్పాట్లు, అలాగే ఈ మండపంలో కళ్యాణం జరుగుతూ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కళ్యాణంలో భాగంగా అమ్మవారి తాళి మీరు చూడొచ్చు. కూర్చోకనా ఒకసారి నుంచోండి అమ్మా. సావుకులందరూ నుంచోండి. మీదే కష్టం అంతా. ఏ ఊరమ్మా మీదంతా? కైకలూరేనా? ఏమేమి చేశారు ఒకసారి తీయమ్మా. అది ఒకటే. సేమియా కేసరి, పులిహార. ఇదేంటమ్మా? పప్పు టమాటానా? పప్పు టమాటా, పప్పు మామిడికాయ. ఇది వంకాయ శనగపప్పు కాదు, వంకాయ బఠానీ చట్నీ, రైస్, సాంబార్. అది ఇక్కడ ఏమేమి పెట్టారు? పెరుగు అండి. పెరుగు
మూత అది పర్లేదు. ఏంటి అప్పడాలు ఏంటండి? సాంబారా? గుమ్మడికాయ వేసారా సాంబార్లో? రైస్. స్వామివారి దర్శనం చేసుకోవటానికి అలాగే కళ్యాణం మరియు హోమ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి భక్తులు కోలాహలంగా వచ్చారు. ఈ కళ్యాణం అనంతరం భోజనం చేయుటకు స్వామివారి ప్రసాదం తీసుకోవటానికి చాలామంది లైన్లో నుంచున్నారు. లేడీస్కి సపరేట్గా లైన్ పెట్టారు, జెంట్స్కి సపరేట్గా లైన్ పెట్టారు. చూస్తున్నారు కదా, బారులు తీరిన భక్తజనంతో ఈ శ్రీ సంతాన నాగేంద్ర స్వామి ప్రాంగణం కోలాహలంగా ఉంది. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ ఇక్కడికి వేయించేసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి చక్కగా తీర్థప్రసాదాలు అలాగే అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ఎంతో వైభవపేతంగా ఎంతో సంతోషాలతో ఆనందాలతో ఇక్కడ భక్తుల్ని చూడొచ్చు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి వాలంటీర్స్ ఆ సేవకులు కూడా ఎంతో ఓర్పుతో ఈ లైన్ మెయింటైన్ చేయటం కానీ అలాగే భోజనం వడ్డించడం కానీ జరుగుతుంది. చూస్తున్నారు కదా, భక్తులు ఎంతో సంతోషంగా వాళ్ళు చూస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. నేను కూడా భోంచేశాను ఇక్కడ. సో ఇక్కడ ప్రోగ్రాము మొత్తం 3 రోజులు జరిగింది. ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ రోజు అవటం చేత అన్నదానంతో ఈ కార్యక్రమం ముగిస్తారు. మీరు ఎప్పుడైనా కైకలూరు వచ్చినప్పుడు చాలా దేవాలయాలు ఉన్నాయండి ఇక్కడ. ప్రైమరీగా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ప్రఖ్యాతమైన టెంపుల్ ఒకటి శ్రీ శ్యామలాంబ అమ్మవారు. దాని పక్కనే మనకి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది. దానికి రోడ్డుకి యువతల పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి, మీసాల వెంకటేశ్వర స్వామి అంటారు. ఇది కూడా చాలా ఫేమస్ దేవాలయం అండి. అక్కడి నుంచి చాలా దగ్గరలోనే మనకి ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ సంతాన నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంది. ఇదే కాకుండా ఏలూరు రోడ్లో మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. అది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి. ఈ మధ్యన గ్రీన్ సిటీలో మనకి ఇస్కాన్ వారు ఒక కేంద్రం కూడా స్టార్ట్ చేశారు. హరే కృష్ణ మూమెంట్ తోటి శ్రీకృష్ణ టెంపుల్ చేశారు. ఈ దేవాలయానికి అది కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ఇది కూడా ఏలూరు రోడ్డుకి వెళ్ళే దారిలో ఉంటుంది. కాబట్టి మీరు కైకలూరు వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేయడానికి చూడండి. మన వీడియోలో ప్రతి టెంపుల్ గురించి ఒక వీడియో చేసి ఉన్నాము. మీరు టెంపుల్స్ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. అలాగే ఈ ఊరికి కైకలూరుకి దగ్గరలో అంటే పక్కనే బౌండరీ మాట ఆటపాక అనే గ్రామం ఉందండి. ఈ ఆటపాక అనే గ్రామంలో కూడా మనకి ఒక చాలా పురాతనమైన శివాలయం ఉందండి. దాదాపు 200 సంవత్సరాల క్రితం కట్టినటువంటి శివాలయం ఉంది. ఆ శివాలయంకి దగ్గరలోనే చుట్టుపక్కల జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మీకు శ్రీకృష్ణుని దేవాలయం ఉంది, గంగానమ్మ దేవాలయం ఉంది. అలాగే అత్యంత సుందరంగా ఉండేటటువంటి రామాలయం కూడా ఉంది. మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్క రోజులో మీరు ఈ టెంపుల్స్ అన్నీ వీక్షించవచ్చండి. మనకి దానికి సంబంధించిన ప్రతి టెంపుల్కి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్ బాల్మెన్సీ టీవీలో ఉంది, మీరు వీక్షించవచ్చు. అలాగే మనకి ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు, నాగేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు దగ్గరలోనే కొంచెం ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో దత్తాశ్రమం ఉంటుంది. అక్కడ శ్రీ దత్తాశ్రమం అలాగే దాని ఎదురుగా గంగానమ్మ టెంపుల్ ఒకటి ఉంటుందండి. దత్తాశ్రమంలో కూడా దసరా ఉత్సవాలు, మహోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. మీరు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ జాతర మహోత్సవం మళ్ళీ మనకి బయట షాపింగ్ కూడా పెట్టారు. ఈ గోమాతను మీరు చూడొచ్చు. గోమాతను కూడా ఈ టెంపుల్ చుట్టూరు తిప్పారు. సో ఇదండి ఈ కార్యక్రమం విశేషాలు. తర్వాత ఇక్కడ మనం దర్శనం కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా కళ్యాణానంతరం. ఇది ఈ ఐటమ్స్ ఏమో తెలియదు. అలాగే ప్రసాదాలు కూడా మనం ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం లాస్ట్గా శిఖర దర్శనం కూడా మనం చూద్దాము. ఇక్కడ వాలంటీర్స్ మనకి క్యాలెండర్స్ అలాగే స్వామివారి పాంప్లెట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు శిఖర దర్శనం మనం చెప్పాను కదండి. శిఖర పూజ జరిగిన తర్వాత కింద భక్తులు చూసినట్టయితే మీరు వాళ్ళు ప్రసాదం కోసము వెయిట్ చేస్తూ ఉన్నారు.
వీడియో చివరి ఘట్టానికి వచ్చేసామండి, శిఖర దర్శనం. సో మనం గుడిపైన ఉన్నటువంటి శిఖరాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ మీరు చూసినట్టయితే మెట్లు చూశారు. పైకి వెళ్ళిన వెంటనే శిఖరం ఆర్ కంచం కనిపిస్తుంది. మన ప్రధాన అర్చకులు వారు శంకర శాస్త్రి గారు ఉన్నారు. ఇక్కడ పైనుంచి చూసినట్టయితే మనకి ఎంతో సుందరంగా ఈ గుడి చుట్టుపక్కలంతా కనిపిస్తుంది. చెరువులు అలాగే పొలాలతో అత్యంత సుందరంగా కనిపిస్తుంది. ఇదంతా గుడి గోపురం అంటే మెయిన్ గర్భగుడి పైన ఉన్నటువంటి శిఖరానికి పూజ చేసిన ప్లేస్ నుంచి ఏరియల్ వ్యూ చూస్తున్నారు మీరు. ఈ వీడియో నచ్చినట్టు అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి వీడియోల కోసం.